హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు వివిధ రకాల పిండులతో చేసిన వడలను చూసే ఉంటారు. కానీ ఈరోజు నేను క్లాత్తో వడను తయారు చేస్తున్నాను. అది ఎలాగో చూద్దాం రండి. ముందుగా ఒక క్లాత్ని తీసుకున్నానండి. దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక మూతతో రౌండ్ షేపు సర్కిల్ని గీసుకున్నాను. అలా సర్కిల్లో డ్రా చేసిన తర్వాత దాన్ని కట్ చేసుకున్నాను. ఈ విధంగా వస్తుంది. 2 పార్ట్స్ అండి. వడకి మధ్యలో హోల్ ఉంటుంది కదా, చిల్లుగారి. సో దానికోసం చిన్న మూత తీసుకొని మళ్ళీ చిన్న సర్కిల్ డ్రా చేసుకొని దాన్ని కూడా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ చిన్న సర్కిల్ చుట్టూ నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవడం జరిగింది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత 2 పొరలు ఉంటాయి కాబట్టి పై పొరని లోపల వైపు మడత పెట్టి అటువైపు తీస్తున్నాను. అంటే రివర్స్ తిప్పుతున్నానండి. రివర్స్ తిప్పాలి. ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత కొద్ది ప్లేసు గ్యాప్ ఉంచుకొని మనం అవుట్ సైడ్ సర్కిల్ వైపు మొత్తం స్టిచ్ చేయాలి. అది ఎలా అంటే చూడండి, మొత్తం సగానికి మడత పెట్టుకుంటే మధ్యలో ఉన్న 2 పొరలని లోపలికి మడత పెట్టేసి ఫస్ట్ది లాస్ట్ది కలిపి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన దాన్ని రివర్స్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీగానే ఉంటుందండి. ఆ తర్వాత రివర్స్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. మనం ఓపెన్ ఉంచాం కదండి, అక్కడ నుంచి దీనిలోకి క్లాత్ పీసెస్ పెట్టుకున్నాను నేను మందంగా ఉండే విధంగా. క్లాత్ పీసెస్ అన్నీ లోపలికి పెట్టడం జరిగింది. ఈ విధంగా పెట్టిన తర్వాత ఓపెన్ ఉన్న చోట క్లాత్ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి సూది దారంతో మనం స్టిచ్ చేయాలి. నేను చేస్తున్న వడ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చిన వడ అండి. ఈ వడ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీనితో నేను ఏ యాక్టివిటీ చేయించానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈలోగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.